ఒక అడవిలో ఒక గుర్రానికి ఒక బేబీ పుట్టింది మొదలు రెక్కలు ఉన్నట్టు తన గాలిలో ఎగురుతున్నట్టు కలలు కనసాగింది. ఆ కళలో ఆనందంగా నిద్రపోతూనే మెలుకుతో ఉన్న అదే కళ, ఇంక వేరేదే లేదు. గాలిలో ఎగురుతున్నా ఒక పక్షి వచ్చింది. ఆ పక్షికి చెప్పింది, నేను గాలిలో నీలాగా ఎగరాలనుంది నాకు అని. అన్ని పక్కన ఉన్న గుర్రాలన్నీ నవ్వినాయి. తర్వాత పక్షులు కూడా, పిట్టలు కూడా నవ్వినాయి. ఎందుకు నువ్వు ఎగరగలవా అని. అన్ని జంతువులు నవ్వేటప్పటికి కొంచెం చిన్నపోయిన బిడ్డకి మాత్రం కళ మాత్రం ఆగట్లా. తను కలగంటానే ఉంది. వాళ్ళ అమ్మకి చెప్పింది బాధపడుతూ, అందరూ ఎగరటాలు చేస్తున్నారమ్మా అని, కానీ నేను ఎగురుతానమ్మా అని నవ్వుతా చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది. ఈ పిల్ల కూడా బయటకు వచ్చింది ధైర్యంగా. నేను ధైర్యవంతురాలి, నేను బయటికి రాగలను, నాకు ధైర్యం ఉండాలని బయటకు వచ్చింది. అక్కడ ఒక పక్షి కనిపించింది. నేను ఎగరటానికి బయటకు వచ్చాను, నేను ప్రయత్నిస్తానని చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్న జంతువులు కూడా మళ్ళీ నవ్విన జంతువులు చూసి చిన్నపోయి ఆలోచించడం, మీ అమ్మ వచ్చేదాకా తోడుగా ఉంటేనే ఏడవకని చెప్పింది ఆ యువతి. వాళ్ళ అమ్మ వచ్చి దగ్గరికి తీసుకుంది. తర్వాత, నీకోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసమ్మా, చాలా చోట్ల వెతికాం, సూర్యోదయం అయిపోతుంది, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అని ఆలోచిస్తూనే ఉన్నాను, నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను తెలుసా. అలా ఎప్పుడు పరిగెత్తకు, మీ తాతగారైనా బిడ్డని ఎత్తడానికి మొదలు చెప్తావి, ఎక్కడ ఉంది బిడ్డ, చాలా అందంగా ఉంది, బయటికి చెప్పకుండా వెళ్ళింది, చాలా తెలివిగా, తల్లి వెతక ధైర్యంగా ఉండేవాళ్ళు, వెతుకుతూ చాలా వాటర్ నదుల్లో నదులు అంతా వెతుకుతూ ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళింది అని. నువ్వు ఆకాశంలో ఎదుగుతానంటున్నావు కదా, అలా కాదు, నేల మీద ఆయన పరిగెత్తుతూ ఎగిరినట్టు పరిగెత్తేవారు. అంత గొప్పవారు. పెద్ద చెట్లు ఎట్లాంటివి వచ్చినా దూకేసేవాళ్ళు ఎగిరి. మనం గాలిలో, మీ తాతగారు చాలా విన్యాసాలు చేసేవారమ్మా, భూమి మీద నడిచేవారు మనుషుల్లాగా. యుద్ధం చేస్తుంటే రాజుగారు ఆయనకు అనుకూలంగా ఆ శరీరాన్ని ఉంచేవాళ్ళు. ఆయన చాలా రాజుగారు రాజుగారైన ప్రతాప్ గారు యుద్ధంలో మా తాతగారు కాలికి దెబ్బ తగిలింది. అలా కుంటుతూనే వేగంగా పరిగెత్తి ఒక కొండను దాటారు. ఆ కొండను దాటి చూసిన యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయి ఆగిపోయారు. కానీ కొండ దాటిన మీ తాతగారు నేలపైన పడిపోయారమ్మా. నీ కల వల్ల నువ్వు గొప్పదాని అవుతావమ్మా. నిజమే అమ్మా, నేను తప్పకుండా తాతగారులు అవుతా. అన్నీ తాతగారి పోలికలేని మా అమ్మ ఇప్పుడు కూడా మురిసిపోతుంది నన్ను చూసి. ఇంతకీ నా పేరేంటో తెలుసా? చేతక్.